Hello everyone, how are you all? Once again, I welcome you to my YouTube channel. Today we are going to discuss one of the important topics of English grammar, that is adjective. I have been providing you a series of lessons started with parts of speech, verbs and now adjectives. Don't miss the series of lessons and watch the video till the end. Definitely you are going to know so many things about adjectives. So guys, be ready. What is an adjective? An adjective is a word that qualifies a noun and a pronoun by adding something to its meaning, called adjective. అంటే అడ్జెక్టివ్ అంటే తెలుగులో విశేషణం అంటాం. అంటే ఒక వాక్యంలో నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి వివరాలు తెలిపే పదాన్నే అడ్జెక్టివ్ అంటాము. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ఒక సెంటెన్స్లో కేవలం నౌన్ ఆర్ ప్రొనౌన్, నౌన్ లేక ప్రొనౌన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాము. ఏ వర్డ్ విచ్ టాక్స్ అబౌట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ called adjective. A word which gives information about noun or pronoun is called adjective. So got it clear? Now we go to read the examples so that we can understand well. Srinu is a boy. అంటే శ్రీను ఒక అబ్బాయి. శ్రీను ఈజ్ ఏ గుడ్ బాయ్. అంటే శ్రీను ఎలాంటోడు? హౌ ఈజ్ శ్రీను? దెన్ వీ విల్ గెట్ ద ఆన్సర్ శ్రీను ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బాయ్ అనేది ఒక నౌన్, గుడ్ అనేది అడ్జెక్టివ్. అంటే ఒక నౌన్ గురించి వివరాలు తెలిపే పదాన్ని మనము అడ్జెక్టివ్ అంటాము. అంటే ఇక్కడ గుడ్. ఏ వర్డ్ విచ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. నెక్స్ట్, సలీం ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇక్కడ బాయ్ అనేది నౌన్, ఇంటెలిజెంట్ అడ్జెక్టివ్. అంటే ఆ బాయ్ ఎలాంటోడు? హౌ ఇస్ ద బాయ్? ఇంటెలిజెంట్ బాయ్. అంటే ఒక నౌన్ గురించి వివరాలు తెలిపే పదాన్ని మనము అడ్జెక్టివ్ అంటాము. హియర్ ఇంటెలిజెంట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం మీతో పంచుకుంటానండి. అంటే ఒక అడ్జెక్టివ్ని మనము సెంటెన్స్లో ఎలా గుర్తించగలుగుతాము? హౌ డూ వి ఐడెంటిఫై అడ్జెక్టివ్ ఇన్ ఏ సెంటెన్స్? ఒక క్లూ ఉందండి. ఒక సెంటెన్స్లో ఆర్టికల్ మరియు నౌన్ మధ్యలో ఒక పదం గనక ఉంటే అది అడ్జెక్టివ్ అవుతుంది. ఇంకోసారి చెప్తున్నానండి. ఏ వర్డ్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ఆర్టికల్ అండ్ నౌన్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. శ్రీను ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ ఏ అనేది ఆర్టికల్, బాయ్ అనేది నౌన్. వాటి మధ్యలో ఉండే వర్డ్ని మనము అడ్జెక్టివ్ అంటాము. సలీం ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్. హియర్ యాన్ ఈజ్ ఆర్టికల్, బాయ్ ఈజ్ ఎ నౌన్. సో ఇంటెలిజెంట్ ఈజ్ అడ్జెక్టివ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ఆర్టికల్ అండ్ నౌన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అన్ ఈజీ మెథడ్ టు ఐడెంటిఫై అడ్జెక్టివ్ ఇన్ ఏ సెంటెన్స్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ యూ. అడ్జెక్టివ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ఆర్టికల్ అండ్ నౌన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్. నౌ వి డిస్కస్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ విత్ మోర్ ఎగ్జాంపుల్స్. Adjectives of quality. These adjectives are used to describe the nature of a noun. ఇంకో విధంగా చెప్పాలంటే అడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద క్వాలిటీ ఆఫ్ ఎ నౌన్. అంటే నౌన్ యొక్క గుణాన్ని తెలిపే పదాన్ని మనము అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటాము. అంటే నౌన్ యొక్క క్వాలిటీని తెలిపే పదాన్నే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని చెప్పడం జరిగినది. లెట్ us వి రీడ్ ద ఎగ్జాంపుల్స్. హీ ఈజ్ అ బ్రేవ్ బాయ్. అంటే మేము క్వశ్చన్ చేస్తే కనుక వాట్ కైండ్ ఆఫ్ ఎ బాయ్? ఆ బాయ్ ఎలాంటాడు? బ్రేవ్ బాయ్. సో బ్రేవ్ ఈజ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అంటే నౌన్ యొక్క క్వాలిటీ. హీ ఈజ్ ఎ బ్రేవ్ బాయ్. ఇట్ వాజ్ ఎ సన్నీ డే. హౌ వాజ్ ద డే? Sunny day. Sunny is adjective of quality. Ramesh is an honest man. So how is the man?
honest man. It's mean kind of a man, quality of a man. Rose is a beautiful flower. Here flower is a noun and beautiful is adjective. అంటే noun యొక్క quality, noun యొక్క nature. So once again I am repeating you. What is adjective of quality? Words are used to describe the nature of a noun or quality of a noun. Noun యొక్క quality, noun యొక్క nature ని తెలిపే పదాన్ని మనము adjective of quality అంటాము. Adjectives of quantity. These adjectives are used to describe the quantity of a noun. వెరీ సింపుల్ అండి. నౌన్ యొక్క క్వాంటిటీని తెలిపే పదాన్నే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్పడం జరిగినది. ప్రీవియస్లీ వి డిస్కస్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. అంటే నౌన్ యొక్క క్వాలిటీని తెలిపే పదాన్నే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని అక్కడ చెప్పడం జరిగినది. These are the differences between adjectives of quality and adjectives of quantity. Let us read the examples of adjectives of quantity. He cannot eat whole bread. Here bread is a noun and whole is called adjectives of quantity. అంటే బ్రెడ్ యొక్క క్వాంటిటీ ఎంత అంటే హోల్ అని ఇక్కడ చెప్పడం జరిగినది. He has enough food to eat. అంటే అతని దగ్గర కావాల్సినంత అన్నం తినడానికి ఉంది. హియర్ ఫుడ్ ఈజ్ నౌన్, ఎనఫ్ ఈజ్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. అంటే ఫుడ్ యొక్క క్వాంటిటీ ఎంత అంటే ఎనఫ్. తరుణ్ హ్యాస్ లిటిల్ మనీ టు స్పెండ్. తరుణ్ దగ్గర ఖర్చు చేయడానికి చాలా తక్కువ మనీ ఉంది. హియర్ మనీ ఈజ్ ఎ నౌన్ అండ్ లిటిల్ ఈజ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. అంటే మనీ యొక్క క్వాంటిటీ ఎంత? లిటిల్ మనీ. ఐ హ్యావ్ సఫిషియంట్ టైం. నా దగ్గర తగినంత సమయం ఉంది. ఇక్కడ టైం అంటే నౌన్, సఫిషియంట్ అంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. సో టైం యొక్క క్వాంటిటీ ఎంత? సఫిషియంట్. బై దీస్ ఎగ్జాంపుల్స్ వాట్ వీ కేమ్ టు నో, adjectives of quantity are the words which describe quantity of a noun. ఒక చిన్న హింట్ ఇస్తానండి, తద్వారా మీరు అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. హౌ మచ్ని ఉపయోగించి మీరు క్వశ్చన్ అడగాలండి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మచ్ బ్రెడ్ దట్ యూ కెనాట్ ఈట్ అంటే హోల్ బ్రెడ్ అని వస్తుంది. హోల్ అంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. హౌ మచ్ ఫుడ్ అంటే ఎనఫ్ ఫుడ్, ఎనఫ్ అనేది క్వాంటిటీ వస్తుంది. హౌ మచ్ మనీ, లిటిల్. హౌ మచ్ టైమ్, సఫిషియంట్. సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ టెక్నిక్ టు ఐడెంటిఫై అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. యూ హ్యావ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ విత్ హౌ మచ్, దెన్ యూ విల్ గెట్ ద క్వాంటిటీ ఆఫ్ ఏ నౌన్. ఇక్కడ ఒక పాయింట్ నేను యాడ్ చేస్తున్నానండి, వెరీ ఇంపార్టెంట్ అండి. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటే క్వాంటిటీ తెలపడానికి ఎగ్జాక్ట్ నంబర్ అనేది రాదండి. హియర్ టు ఎక్స్ప్రెస్ ద క్వాంటిటీ ఆఫ్ ఎ నౌన్ దెర్ ఈజ్ నో ఎగ్జాక్ట్ నంబర్, జస్ట్ అప్రాక్సిమేట్లీగా వస్తుంది. అంటే హోల్, ఎనఫ్, లిటిల్, సఫిషియంట్, హాఫ్, మెనీ, ఫ్యూ, మచ్, మోస్ట్, సమ్, ఇట్లా అప్రాక్సిమేట్లీ వర్డ్స్ అండ్ వస్తాయండి. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే రాదు. అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. దీస్ అడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ ఎ నౌన్. అంటే ఇక్కడ అడ్జెక్టివ్స్ అనేటివి ఎగ్జాక్ట్ నంబర్ ద్వారా తెలియజేస్తాయి. అంటే ప్రీవియస్లీ వి డిస్కస్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. అంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీలో ఎగ్జాక్ట్ నంబర్ అయితే రాలేదు, అప్రాక్సిమేట్లీగా చెప్పడం జరిగినది. ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్లో ఎగ్జాక్ట్ నంబర్ ద్వారా అడ్జెక్టివ్స్ తెలియజేస్తాయి. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. Adjectives of number are also classified into three parts: cardinal adjectives, ordinal adjectives, multiplicative adjectives. Cardinal adjectives అంటే 1, 2, 3, 4, 5 ఇట్లా నంబర్స్ వస్తాయండి, ఎగ్జాక్ట్ నంబర్స్ వస్తాయి. ఆర్డినల్ అడ్జెక్టివ్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా ఎగ్జాక్ట్ నంబర్స్ వస్తాయి ఆర్డినల్ అడ్జెక్టివ్స్. మల్టిప్లికేటివ్ అడ్జెక్టివ్స్ అంటే సింగిల్, డబుల్, ట్రిపుల్ ఇట్లా ఎగ్జాక్ట్ నంబర్స్ వస్తాయండి. లెట్ us read the examples. Ravi has
2 apples. ఇక్కడ యాపిల్స్ అంటే నౌన్ అండి. ఆ యాపిల్స్ యొక్క నంబర్ ఎంత అంటే 2, ఎగ్జాక్ట్ నంబర్. సో హియర్ 2 ఈజ్ ట్రీటెడ్ యాజ్ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. రహీమ్ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఎగ్జామ్. హియర్ ర్యాంక్ అంటే నౌన్ అండి. ఆ ర్యాంక్ యొక్క నంబర్ ఎంత అంటే ఫస్ట్ ర్యాంక్. సో ఫస్ట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. డబుల్ బెడ్రూమ్ ప్లాట్. హియర్ బెడ్ ఈజ్ నౌన్ అండ్ నౌన్ యొక్క ఎగ్జాక్ట్ నంబర్ ఎంత అంటే డబుల్ బెడ్రూమ్. By these examples, what we came to know is adjectives of number will describe a noun with exact number in the form of cardinal adjective, ordinal adjective and multiplicative adjective. I think you have caught my point. Demonstrative adjectives. These adjectives are used to point out noun or pronoun. అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ని పాయింట్అవుట్ చేసే వర్డ్నే మనము డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటాము. హియర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివన్. దిస్ బుక్ ఈజ్ మైన్. బుక్ ఈజ్ నౌన్, దిస్ ఈజ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. అంటే ఆ బుక్ని పాయింట్అవుట్ చేస్తున్నా. దిస్ ఈజ్ అడ్జెక్టివ్ which point outing noun is book. Second example, I want those sweets. Here sweets noun, those is adjective. So noun ni point out చేస్తున్నారు. those is an adjective which is point outing noun. Third example, Imran likes these apples. Here apples noun and these demonstrative adjective. This is point outing apples. Apples are nouns. That boy is my friend. Here boy is a noun and that is demonstrative adjective. So by these examples what we came to know is demonstrative adjectives are used to point out noun or pronoun. అంటే ఈ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ని ఫలానా అని పాయింట్అవుట్ చేసి చూపించడం జరుగుతుంది. మీకు డౌట్ రావచ్చు, దిస్, దోస్, దీస్, దట్ ఇవన్నీ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కదా, మరి ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని చెప్తున్నారే, ఇలా మీకు డౌట్ రావచ్చు. మీ ఈ డౌట్స్ని నేను ఒక మంచి ఎగ్జాంపుల్స్తో క్లియర్ చేయబోతున్నాను. నౌ వీఆర్ గోయింగ్ టు నో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. నోటబుల్ పాయింట్స్. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఎగ్జాంపుల్, దిస్ బుక్ ఈజ్ మైన్. హియర్ బుక్ ఈజ్ ఎ నౌన్ అండ్ దిస్ ఈజ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఎందుకంటే బుక్ అనే నౌన్ని దిస్ అనే అడ్జెక్టివ్ పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ దిస్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్గా ట్రీట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, దిస్ ఈజ్ మై బుక్. ఇక్కడ దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్గా ట్రీట్ చేయబడుతుంది. ఏమి డిఫరెన్స్ అంటే మీరు గమనించని చాలా ఇంపార్టెంట్ ఇది. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్లో మీరు గమనిస్తే గనక అడ్జెక్టివ్ నౌన్ పక్కనే రాయబడింది. అంటే అడ్జెక్టివ్ ఈజ్ ప్లేస్డ్ బిసైడ్ ది నౌన్ పక్కనే ఉంది అడ్జెక్టివ్. హియర్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లో దిస్ అనే ప్రొనౌన్ వర్బ్ పక్కన ఉంది. అది ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ ఏమంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్లో నౌన్ అడ్జెక్టివ్ మధ్యలో ఏమీ లేదు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లో మీరు గమనిస్తే బుక్ అనేది నౌన్, దిస్ అనేది ప్రొనౌన్. అంటే నౌన్ ప్రొనౌన్ మధ్యలో వర్బ్ ఉంది. నౌన్ ప్రొనౌన్ మధ్యలో వర్బ్ ఉంది, అది వర్బ్ ఈజ్. సో ఇంకోసారి చెప్తున్నానండి, ఈ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్లో నౌన్ అడ్జెక్టివ్ మధ్యలో ఏమి ఉండదు. దెర్ ఈజ్ నథింగ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ నౌన్ అండ్ అడ్జెక్టివ్. దిస్ బుక్ అండ్ అంతే, మధ్యలో ఏం లేదు. వీఆర్ కమింగ్ టు demonstrative pronoun, then here book is noun
and this is pronoun. So in between noun and pronoun there must be verb, that is. అంటే noun pronoun మధ్యలో verb ఉంటుంది demonstrative pronoun లో. I think you got the answer. Distributive adjectives. These adjectives take a singular noun or pronoun at a time. Examples: every boy is playing. అంటే ప్రతి పిల్లోడు ఆడుతున్నాడు అనే మీనింగ్ వస్తుంది. మీరు డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక అక్కడ పర్టికులర్గా ఒక అబ్బాయి అనేది చూపిస్తుంది, దిస్ బాయ్, దట్ బాయ్. వేరాస్ కమింగ్ టు డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్, అందరూ, ఎవ్రీబడి, నైదర్, ఎయిదర్, కొందరు, ఎనీవన్, ఇట్లాంటి మీనింగ్స్తో ఇక్కడ అడ్జెక్టివ్స్గా మారిపోతాయి. సో సెకండ్ ఎగ్జాంపుల్, ఎవ్రీ చైల్డ్ షుడ్ బి గివెన్ ఎడ్యుకేషన్. అంటే ప్రతి పిల్లోడికి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలా అని మీనింగ్ వస్తుంది. ఎవ్రీ, నాట్ ఏ పర్టికులర్ చైల్డ్, దట్ చైల్డ్, దిస్ చైల్డ్ కాదు, ఎవ్రీ చైల్డ్. అది డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ఎదర్ డ్రెస్ విల్ డూ. నేదర్ స్టూడెంట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ క్లాస్. అంటే ఎవరు క్లాస్కి ప్రజెంట్ కాలేదు. అంటే మెయిన్ డిఫరెన్స్ ఏమంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్లో ఒక ఫోకస్, నౌన్ పైన ఫోకస్ ఉంటుంది, దిస్, దట్, దోస్, దీస్ అట్లాగా. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్లో జనరల్గా చెప్పడం జరుగుతుంది, ఎవరీ, ఎయిదర్, నైదర్ ఇలాగా. పొసెసివ్ అడ్జెక్టివ్స్. The adjectives that speak about the possession of a noun or pronoun are called possessive pronoun. అంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఇది ఎక్కువ నాది, తనది, అతనిది అనే మీనింగ్లో వస్తుంది. లెట్ us we read the examples. యు కేర్ ఫర్ యువర్ హెల్త్. ఇక్కడ యువర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్గా ట్రీట్ చేయబడుతుంది. అంటే యువర్ అంటే నీ హెల్త్ అనే మీనింగ్ వస్తుంది. మై డ్రెస్ ఈజ్ న్యూ. హియర్ డ్రెస్ ఈజ్ ఎ నౌన్ అండ్ మై ఈజ్ పొసెసివ్ అడ్జెక్టివ్. అంటే నా డ్రెస్సు. యువర్ బుక్ ఈజ్ హియర్. హియర్ బుక్ ఈజ్ నౌన్ అండ్ యువర్ ఈజ్ పొసెసివ్ అడ్జెక్టివ్. అంటే బుక్ ఎవరిది? నీ బుక్. షీ టుక్ హర్ చైర్. అంటే చైర్ అంటే ఇక్కడ నౌను, హర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. అంటే ఎవరి చైర్ అంటే తన చేరు అనే మీనింగ్లో వస్తుంది. సో పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే నాది, తనది, నీది అనే మీనింగ్లో వస్తాయి. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. వర్డ్స్ ఆర్ యూజ్డ్ విత్ నౌన్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. Here adjectives will come with nouns to ask a question. Let us read the examples. What material is it made of? Here if you observe, material is a noun and what is called interrogative adjective. So remember friends, adjectives will always placed beside noun. Next example, which city have you visited? Here city is a noun and adjective is placed beside the noun, that is which, interrogative adjective. Which place do you like most? Here place is also noun and which is a questioning word treated as interrogative adjective. Next, what punishment was given to him? Here punishment is a noun and adjective is placed beside the noun. Here what is called interrogative adjective. Here again you might be thinking, what is the difference between interrogative adjectives and interrogative pronouns? Yeah, let me clarify your doubt. So interrogative adjectives, so we know which pen is yours. Here pen is a noun and which is interrogative adjective is placed beside the noun. Okay, ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నౌన్ అడ్జెక్టివ్ మధ్యలో ఏమీ లేదు. అంటే నథింగ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ నౌన్ అండ్ అడ్జెక్టివ్. ఇక్కడ నౌన్ పెన్, అడ్జెక్టివ్ వచ్చి విచ్, వాటి మధ్యలో ఏమీ లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, విచ్ ఈజ్ యువర్ పెన్. హియర్ విచ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఇక్కడ విచ్ అంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, పెన్ అంటే నౌన్. అంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ పెన్ మధ్యలో వర్బ్ అనేది ఉంది, ఇక్కడ ఈజ్ అనేది ఉంది. అదే మీరు పైన ఎగ్జాంపుల్లో చూసుకుంటే
అడ్జెక్టివ్ విచ్ నౌన్ పెన్ మధ్యలో ఏమీ లేదు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో బై దట్ వాట్ వీ కేమ్ టు నో, యూ మస్ట్ అండర్స్టాండ్, యూ రిమెంబర్ అడ్జెక్టివ్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ బిసైడ్ ది నౌన్. అడ్జెక్టివ్ అనేది ఎప్పుడైనా సరే వాక్యంలో నౌన్ పక్కనే ఉంటుంది. ఇది బుల్లెట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. This is very important, friends. Listen to it carefully. Generally, we find one or two adjectives in a sentence. Suppose if you get more than two adjectives or number of adjectives in a sentence, then question will be arised. How do you put them in order? So this is the question. So if you get number of adjectives in a sentence, then you have to follow a particular order which is given under the example. The first one, article, opinion, size, shape, age, color, origin, material, purpose, and last, noun. So let us we read the example so that you can understand what is the concept in this ordering. An amazing big round new red Indian aluminum sports car. ఇక్కడ మీరు గమనిస్తే గనక ఈ మొత్తం సెంటెన్స్లో ఫస్ట్ మనం నౌన్ చూడాలి. ఎక్కడ ఉంది నౌన్? కార్. కార్ ఈజ్ ఏ నౌన్. సో వాట్ ఎవర్ ద వర్డ్స్ ఆర్ రిటన్ బిఫోర్ ద నౌన్ ఆర్ ఆల్ అడ్జెక్టివ్స్. అంటే ఇక్కడ చూడండి, యాన్ అనే ఒక ఆర్టికల్ ఉంది. అంటే ఇక్కడ యాన్ అంటే కార్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? యాన్ అంటే సింగిల్, ఒకటి అని అర్థం వస్తుంది. ఒక కారు, యాన్ అమేజింగ్ కార్ అనే విధంగా వస్తుంది యాన్. ఫస్ట్ ఆర్టికల్ తీసుకోవాలా మనం అడ్జెక్టివ్గా. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద కార్? Then I will say amazing. So amazing here adjective. Next, what is the size of the car? Big. So big is here adjective. Next, what is the shape of the car? Round. So round is here adjective. Next, what is the age of the car? We say new, old. So these are all the answers. Age. Next, what is the color of the car? Red. Next, origin of the car? Indian. Material of the car? Aluminium. So what is the purpose of buying car? Sports. My purpose is sports. So last, noun. So all the words are giving extra information about noun. Noun is nothing but here car. So the words which describe noun are called adjectives. So here all the words are describing noun. Noun is car. So these all words treated as adjectives. So this is the right order of putting many adjectives in a sentence. Hope you got understood. Before closing the session, we rewind what we have learned in today's session. Adjectives, types of adjectives, those are adjectives of quality, adjectives of quantity, adjectives of numbers, demonstrative adjectives, interrogative adjectives, possessive adjectives. Notable points, order of adjectives. So guys, how was the lesson? It was fantastic. Keep watching and keep learning. Be in touch with my channel and be ready for the next interesting topic. If you like my videos, don't forget to share and subscribe my channel. Okay friends, and last but not least, take care, be healthy and be happy.